దేవుని బిడ్డ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశం ఇది తీర్పు. అసలు ఈ తీర్పులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, ఆకాశంలో మనకి బోర శబ్దం మోగిద్ది. బోర మోగిన వెంటనే, దేవుని బోర ఆకాశంలో మోగిన వెంటనే, దేవుని స్వరము మనకు వినబడిన వెంటనే మనము ఈ భూమి మీద నుంచి ఎత్తబడి మహాకాశాలు దాటుకుని పరలోకంలోకి వెళ్తాం. మనం అందరం వెళ్తాం. నీతిమంతుడైన మొట్టమొదట చనిపోయిన హేబేలు మొదలుకొని ఈ సంఘం ఎత్తబడే దినం వరకు ఆ ఆఖరి మనిషి ఎవరైతే ఉంటారో, పాత నిబంధనలో భక్తులైనా కొత్త నిబంధనలో భక్తులైనా, మీరైనా నేనైనా ఎవరైనా బతికి ఉన్నా చనిపోయినా, మీరు గనక యేసు రక్తంతో మీ పాపాలు కడుక్కొని ఉంటే, లేదా పాత నిబంధనలో వాళ్ళు నిబంధనల ప్రకారము వాళ్ళు నీతిమంతులై ఉంటే, ఆకాశంలో బోరమోగిన వెంటనే, దేవుని స్వరము మనకు వినబడిన వెంటనే, యేసయ్య సంఘాన్ని భూమి మీదకి నుండి తీసుకెళ్ళటానికి మేఘాల మీదకు వచ్చిన వెంటనే, ఈ భూమి మీద నుంచి మనం అందరం ఎత్తబడి సమాధులు తెరవబడి, మృతులైన వారు కూడా నీతిమంతులై రక్షణ పొందిన మృతులైన వాళ్ళందరూ కూడా లేపబడి, వాళ్ళందరూ కూడా మేఘాల మీదకు వచ్చి అక్కడి నుంచి ప్రభువుతో కలిసి మనం పరలోకంలోకి వెళ్తాం. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం మనం తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం, ఆ పరలోకాన్ని చూస్తాం. అది అయిపోయిన తర్వాత పరలోకంలో మనము కొన్ని నెలల పాటు ఉండాలి. దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు పరలోకంలో మనం ఉంటాం. మరి ఆ పరలోకంలో ఉండినప్పుడు ఏం జరిగిద్ది? ఫస్ట్ మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక తీర్పు ఉండిద్ది. ఇది ఫస్ట్ జరిగే తీర్పు. ఆ తీర్పు గురించి ఎక్కడ రాయబడింది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను అని రాయబడింది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. క్రీస్తు న్యాయపీఠం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్ళినప్పుడు మనమందరం యేసు ప్రభు ఎదుట నిలబడతాం. యేసు ప్రభు మనల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు ఆయన మనకి తీర్పు తీరుస్తాడు. ఏ బేసిస్ మీద తీర్పు తీరుస్తాడు? ఎలా తీర్పు తీరుస్తాడు? మనందరం అక్కడ తీర్పు తీర్చబడితే మరి మనందరం అక్కడ నుండి నరకానికి వెళ్తామా? నరకానికి వెళ్ళేది ఏం లేదు. ఎత్తబడిన ప్రతి వ్యక్తి పరలోకంలోకి వెళ్తాడు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నుండి నరకానికి వెళ్తాం అనేది ఇక లేదు. నరకం అనేది ఇక మనకు లేదు. కానీ మనకు తీర్పు ఉంది. ఆ రోజు మీ పేరును నా పేరును అక్కడ యేసు ప్రభు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం నిలబడినప్పుడు ఒక్కొక్కళ్ళ పేరు పిలవబడింది. మనం సింహాసనం దగ్గరికి వెళ్తాం, న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. అప్పుడు తీర్పు జరిగిద్ది. దేని గురించి తీర్పు జరిగిద్ది? 10వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మళ్ళీ చదువుతున్నాను, చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లును అని రాయబడింది. దేహముతో జరిగించిన పనులు. దేహంతో మనం కొన్ని పనులు చేసాం. ఎప్పటి నుంచి? మనం పుట్టినప్పటి నుండి కాదు. మనం పుట్టినప్పటి నుండి అందరం పాపం చేసాం. ఎందుకంటే బైబిల్ చెబుతుంది ఏ భేదమో లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. కాబట్టి మనం పుట్టినప్పటి నుండి మనం చేసిన పాపాలన్నీ దేవుడు మనకు అక్కడ చూపించడం.
కానీ ఎప్పటి నుంచి లెక్కలు ప్రారంభమవుతాయి అని అంటే మనము రక్షణ పొందిన దినం నుండి. మీరు ఏ రోజైతే రక్షింపబడ్డారో ఆ దినము మొదలుకొని మీ దేహంతో మీరేం పనులు చేశారో వాటి గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు. తీర్పు తీర్చడం అంటే ఏంటంటే మన దేహంతో ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని కొరకు మీరేం చేశారు వాటి లెక్కలు చూసి దేవుడు మీకు ప్రతిఫలం వేస్తాడు. వాటి లెక్కలు ఉంటాయి, ప్రతి దానికి లెక్కలు ఉంటాయి, వాటికి తీర్పు తీరుస్తాడు. యేసు ప్రభువే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు చెప్పారు. యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసా? నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని యేసు ప్రభు చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. ఆయన సిక్ మతస్థుడు, సిక్ కుటుంబంలో పుట్టాడు. సిక్ కుటుంబంలో పుట్టినప్పుడు ఆయన హిందూ గ్రంథాలన్నీ చదివాడు. వాళ్ళ తల్లిగారు నిష్ట కలిగిన మంచి భక్తిపరురాలు. హిందూ మతంలో సిక్ మతంలో ఉన్న అన్ని మత సాంప్రదాయాలన్నీ ఆ సాధు సుందర్ సింగ్ గారికి అన్నీ నేర్పించారు చిన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే. అయితే ఆయన యవ్వన వయసులోకి వచ్చేసరికి యేసు ప్రభుని తెలుసుకున్నాడు. ఏ రోజైతే ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడో వెంటనే ఆ కుటుంబ సభ్యులు ఆయన అవమానించారు, కుటుంబంలో నుంచి వెలివేశారు, ఆయన్ని కొట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిన్ని గారు అయితే ఇంకొంచెం కోపం వచ్చి ఒకరోజు సాధు సుందర్ సింగ్ గారిని ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. సాధు సుందర్ సింగ్ గారు ఆమె ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఆమె భోజనం వండి చక్కగా అబ్బాయి ముందు సాధు సుందర్ సింగ్ గారు అప్పుడు యవనస్తుడు, ఆయనకు భోజనం వండి పెట్టింది. ఈ సాధు సుందర్ సింగ్ గారు భోజనాన్ని చాలా చక్కగా తిన్నారు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంటే కళ్ళు తిరిగి కింద పడ్డారు. తర్వాత హాస్పిటల్కి వెళ్తే స్వస్థత జరిగింది. ఏం జరిగింది అని అంటే ఆ పిన్ని గారికి ఈయన సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభుని నమ్ముకున్నారు అని ఆ పిన్ని గారు ఏం చేశారంటే ఆమె ఇతనికి భోజనంలో విషం కలిపి పెట్టేసేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్నందుకు, అతడు సిక్ మతంలో పుట్టినందుకు, వాళ్ళ మతంలో ఎవరో అంతకుముందు యేసు ప్రభుని నమ్ముకోలేదు కాబట్టి ఈయన నమ్ముకున్నందుకు వాళ్ళ కులానికి వాళ్ళ మతానికి ఈయన మచ్చ తెచ్చాడు అని చెప్పి వాళ్ళు భావించి సాధు సుందర్ సింగ్ గారిని కొట్టారు, హింసించారు, భోజనంలో విషం కలిపెట్టారు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారు, ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వలేదు, అంత తోసేశారు. ఇదంతా దేనికోసం అంటే కేవలం యేసు ప్రభుని నమ్ముకున్నందుకు, కేవలం యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. కొంతమందిని కొడుతున్నారు, కొంతమందిని తిడుతున్నారు, కొంతమంది అవమానిస్తున్నారు, కొంతమందిని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతున్నారు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో రక్షణ పొందిన వాళ్ళు ఆదివారం రోజు వాళ్ళు చర్చెస్కి రాలేరు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోట్లా. కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి చర్చికి వస్తున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధిలో వాళ్ళు కొంత సమయం గడిపి మళ్ళీ రహస్యంగా వెళ్ళిపోతున్నారు. ఆ విషయం వాళ్ళ ఇళ్లలో తెలిస్తే వాళ్ళని కొడుతున్నారు, తిడుతున్నారు. క్రిస్టియానిటీ అనేది కేవలం ఈ లోకంలో జీవించడానికి మాత్రమే కాదు. పౌలు ఒక మాట అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఒకసారి నేను చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం.
ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము అని రాయబడింది. పౌలు గారు ఏం చెప్తున్నారు అని అంటే, క్రిస్టియానిటీ అనేది కేవలం ఈ జీవిత కాలానికి మాత్రమే కాదు. అంటే ఏంటి? యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఉద్యోగం వచ్చింది, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు పెళ్ళి అయ్యిద్ది, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు పిల్లలు పుడతారు, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఒక ఇల్లు వచ్చింది, యేసు ప్రభుని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదం వచ్చింది అని చెప్తే ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటారు. కానీ క్రిస్టియానిటీ అనేది కేవలము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఇల్లు పోగొట్టుకుంటాం, ఉద్యోగం పోయిద్ది, కుటుంబ సభ్యులు విడిచిపెడతారు. ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఎన్నో శ్రమలు వస్తాయి. ఈ లోకంలో 33 కోట్ల మంది దేవతలు దేవుళ్ళు ఉంటే వాళ్ళల్లో ఏ ఒక్కళ్ళని నమ్ముకున్న రాని కష్టము శ్రమ ఒక యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తికి వస్తాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి. మరి దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటి అని అంటే, రేపు మనము సంఘం ఎత్తబడినప్పుడు ఈ భూమి మీద నుంచి ఎత్తబడి పరలోకానికి వెళ్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు యేసయ్య కోసం మీరు శ్రమ పడినందుకు ఆ రోజు యేసయ్య మిమ్మల్ని మెచ్చుకుంటారు, బహుమానం ఇస్తారు, మహిమనిస్తారు, తన కుడి పక్కన కూర్చోబెట్టుకుంటారు. అది మహిమ, అది నిరంతరం ఉండే మహిమ. క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అది ఫస్ట్ ప్రారంభమైంది. మనం పరలోకం వెళ్ళిన వెంటనే క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఎదుట మనం నిలబడతాం. మరి ఈరోజు చాలామంది సువార్తకి గుప్పిళ్ళు విప్పుతున్నారు, సువార్త ప్రకటించడం కొరకు తమ దశంభాగాలు ఇస్తున్నారు, తమ కానుకలు ఇస్తున్నారు. వాటన్నిటికీ ఈ భూమి మీద వాళ్ళకి ఏం ప్రతిఫలం వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. కానీ రేపు పరలోకం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మీరిచ్చిన ప్రతి కానుకకి ఆయన ప్రతిఫలం ఇస్తారు, అక్కడ బహుమానం ఇస్తారు యేసు ప్రభు. మీరు పరలోకం వచ్చిన తర్వాత మీరు నిందింపబడినా, మీరు ఏం చేసినా, మీరు యేసయ్య కోసం ఏదైనా కానుకిచ్చినా రేపు ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనకు బహుమానాలు ఉంటాయి. యేసు ప్రభు చెప్పారు తన శిష్యుల్ని ఆ సువార్తకు పంపించేటప్పుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో, శిష్యుడని ఈ చిన్నవారిలో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, వారు తమ ప్రతిఫలం ఏ మాత్రం పోగొట్టుకోరు అని యేసు ప్రభు చెప్పారు. అంటే ఈయన సేవకుడు కాబట్టి ఈయనకు ఒక గ్లాస్ వాటర్ ఇద్దాం అని జస్ట్ వాటర్ ఇస్తే చాలు, ఆ సేవకుడు ఆ వాటర్ తాగినందుకు పరలోకంలో పుస్తకంలో ఆ మాటలు రాయబడతాయి. నీ పొరుగు వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు అది పరలోకంలో రాయబడిద్ది. నువ్వు కానుకలు ఇచ్చినప్పుడు అది పరలోకంలో రాయబడిద్ది. నువ్వు యేసు ప్రభు నామం నిమిత్తం హింసింపబడినప్పుడు అది పరలోకంలో రాయబడిద్ది. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు అది పరలోకంలో రాయబడిద్ది. నువ్వు ఎవరికైనా ఏ హెల్ప్ చేసినా, యేసు నామంలో ఎవరికి ఏ హెల్ప్ చేసినా కూడా అది పరలోకంలో రిజిస్టర్ అవుతుంది. ఒక్కసారి ఈ భూమి మీద నుంచి సంఘం ఎత్తబడి పరలోకంకి వెళ్ళిన తర్వాత వీటన్నిటికి సంబంధించిన బహుమానాలు ప్రభు మీకు ఇస్తారు. అందుకని ఒక సీక్రెట్ ఏంటో తెలుసా? కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా చూసుకోవాలి. అది యేసు ప్రభు చెప్పారు. నువ్వు చేసే ఆ ఉపకారం, నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు చేసే అన్నీ ఇక్కడ భూమి మీద, ఈ భూమి మీద అందరికి తెలుస్తున్నాయి అనుకోండి, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత నీకు వచ్చే ప్రతిఫలం ఏం లేదు. అందుకనే మీరు చేసే ఉపకారాలు కానీ, మీరు ఇచ్చే కానుకలు కానీ, మీరు చేసే మంచి పనులు కానీ ఇవేవి కుడి చేతితో చేసే ఎడమ చేతికి తెలియనీయకుండా చూసుకోండి, జాగ్రత్త పడండి. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదాలు. అది మొదటి తీర్పు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం అనేది మొదటి తీర్పు. మరి పరలోకం వెళ్ళాం, అక్కడ తీర్పులు తీర్చబడిద్ది. మన దేహంతో చేసిన ప్రతి పనికి యేసు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. అక్కడ మనకి తలకి కిరీటాలు ఉంటాయి, చేతికి ఉంగరాలు ఉంటాయి, కొత్త వస్త్రాలు వస్తాయి,
దేవుడు ఏవేవో బహుమానాలు అక్కడ మనందరికి ఇస్తాడు. ఆ బహుమానాలన్నీ మనం పరలోకంలో పొందుకుంటాం. అది మొదటి తీర్పు, క్రీస్తు న్యాయపీఠపు తీర్పు.